హలో అందరికీ 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 16కి అయితే వచ్చేసాము. ఈరోజు కూడా నేను మార్నింగ్ అయితే ఏసీ డ్రింక్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇది వెనిగర్ విత్ మదర్ అనమాట. యాపిల్ సైడర్ వెనిగర్ విత్ మదర్. ఎందుకు అంటే అన్‌ఫిల్టర్ ఉంటుందనమాట. ఫిల్టర్ చేయకుండా ఉంటే ఏం కెమికల్స్ ఇంకా ఎక్స్ట్రా ఏం బేస్ ఉండవు కాబట్టి అది తీసుకుంటాను. మీరు కూడా యూజ్ చేయాలనుకుంటే అదే యూజ్ చేయండి. ఇంకా నేను కొన్ని హాట్ వాటర్, కొన్ని నార్మల్ వాటర్ మిక్స్ చేసుకుంటున్నాను. అంటే తాగడానికి వీలుగా గోరువెచ్చగా ఉండేలాగా చేసుకున్నాను. ఇంకా ఎనామిల్ పాడవద్దని చెప్పేసి స్ట్రా తోటి తాగాను అనమాట. ఆ తర్వాత ఒక 45 మినిట్స్ 1 అవర్ తర్వాత స్ప్రౌట్స్ తిన్నాను. ఇంకా లంచ్కి వచ్చేసి ఈరోజు నేనైతే మంచి రెసిపీ చూపించబోతున్నాను. పంచరత్న దాల్ చూపించబోతున్నాను అనమాట. చాలా మంచి పోషకాలు ఉంటాయి, ఇంకా టమ్మీ ఫీలింగ్గా కూడా ఉంటుంది. నేనైతే దీనికోసం 5 రకాల పప్పులు తీసుకున్నాను. మినపప్పు, పచ్చిశనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు అంటే మైసూర్ పప్పు అంటారు కదా, అదనమాట. ఎర్ర కందిపప్పు అంటారు కొన్ని ఏరియాల్లో. ఈ 5 రకాలు తీసుకొని మిక్స్ చేశాను. అన్నీ ఒక్కొక్క గుప్పెడు తీసుకున్నాను అనమాట. ఇంట్లో మామూలుగా పప్పు చేసుకుంటాం కదా, ఆ క్వాంటిటీలోనే తీసుకున్నాను అనమాట, అందరికీ సరిపోయేలాగా. ఇంకా ఎక్కువ టమాటోస్ వేసాను. మీకు దగ్గర ఒకవేళ ఆకుకూరలు అవైలబుల్గా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనం రెగ్యులర్గా పప్పు చేసుకున్నట్లేనండి, కాకపోతే అన్ని రకాల పప్పులు మిక్స్ చేసి చేసుకున్నాను అనమాట. దీంట్లో కొంచెం కోకోనట్ ఆయిల్ వేసి మూత పెట్టి ఒక 4, 5 విజిల్స్ వచ్చేలాగా కుక్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇదంతా కొంచెం మెదుపుకున్నాను అనమాట. అంటే ఈవెన్గా అన్ని పప్పులు ఒకేలాగా కుక్ అవ్వవు. ఒకవేళ అలా కుక్ అవ్వాలి అనుకుంటే ముందే కొంచెం శనగపప్పు ఇంకా మినపప్పుని కొంచెం ముందే నానబెట్టుకుంటే సరిపోతుంది. లేదు అంటే పప్పు మ్యాష్ చేసే దాంతో కానీ కొంచెం ఎక్కువ కుక్ అయ్యాక గరిటెతో కానీ ప్రెస్ చేసినట్లుగా కలుపుకుంటే ఆటోమేటిక్గా సాఫ్ట్గా అయిపోతుంది. ఇందులోనే కొంచెం ఉప్పు, కారం, ఒకవేళ మీ దగ్గర ధనియాల పొడి రెగ్యులర్‌గా మీరు యూజ్ చేసేలా అయితే అది కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే చింతపండుకు బదులుగా మామిడికాయ గుజ్జు కానీ, లేదు అంటే ఇలా లెమన్ కానీ స్క్వీజ్ చేస్తాననమాట. చింతపండు మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను. ఇలా దీన్ని బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువగా ఉంటేనే బావుంటుంది. కొంచెం చారులాగా మరీ థిక్ పప్పులాగా కాకుండా కొంచెం సెమీ లిక్విడ్ టెక్స్చర్ ఉంటే చాలా బావుంటుంది. చూడండి, ఇలా అయితే నేను కలుపుకున్నాను. ఇంకా దీన్ని పోపు చేసుకోవడమే. కొంచెం గీ వేసాననమాట పోపు కోసం. గీ వేసుకుంటే నార్మల్ పప్పు కూడా చాలా బావుంటుంది. అయితే గీ వేడవ ముందుకే నేను పోపు గింజలు వేస్తాను. గీ కొంచెం ఎక్కువ హీట్ అయితే వెంటనే మాడిపోయి పొగలొస్తాయి కాబట్టి అలా వేసుకున్నాను. ఇంకా వెల్లుల్లి వేసాను. వెల్లుల్లి ఫ్లేవరు గీలో వేగేటప్పుడు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇల్లంతా ఇదే ఫ్లేవర్ వస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది కూడా. అసలు ఈ ఫ్లేవర్‌కే ఆకలి కూడా వేస్తుంది. ఇంకా ఇందులోనే ఇంకా మనం నార్మల్గా రెగ్యులర్గా పోపు ఎలా వేసుకుంటామో అలాగే అనమాట. హింగువ ఉంటే మాత్రం ఖచ్చితంగా వేయండి, అస్సలు స్కిప్ చేయొద్దు. దాంతోపాటు జీలకర్ర మెంతుల పొడి ఉంటుంది కదా, అది కూడా వేసుకోండి పప్పు తాలింపు చేసినప్పుడు. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ నార్మల్గా మనం రెగ్యులర్గా పోపు వేసుకునేలాగే వేసుకోవడమే. అన్ని రకాల పప్పులు కాబట్టి చాలా మంచి పోషకాలు అయితే ఉంటాయి. పంచరత్న దాల్ అనగానే ఎంతో పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనుకుంటాం, అస్సలు కాదు. మన దగ్గర పప్పులు ఉంటే చాలు. ప్రాసెస్ అయితే రెగ్యులర్గా మనం పప్పు ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే అనమాట. ఇంకా పోపు అయిపోయిన తర్వాత, అది వేగిన తర్వాత ఇంకా పప్పు ఇందులోకి షిఫ్ట్ చేసుకొని కొంచెం ఒక పొంగు వచ్చేంత వరకు ఆగాలి. కొంచెం ఒక పొంగు మరీ బాగా మరగాల్సిన అవసరం అయితే లేదు. పప్పు చారు చేసుకుంటాం కదా, అలా మరగాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ ఒక పొంగు వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ టైం చేశాను. మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా దీనికోసం అయితే నేను లంచ్కి మిల్లెట్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మిల్లెట్స్ రైస్. ఇదేం లేదండి, మామూలుగా వాష్ చేసుకోవడమే. మిల్లెట్స్ వాష్ చేసుకొని ఆ తర్వాత ఒక గ్లాసు మిల్లెట్స్కి 2.5 లేదంటే 3 అలా వాటర్ పెట్టుకొని ఒక 4 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. నేనైతే హాఫ్ గ్లాస్ తీసుకున్నాను. ఒక పర్సన్కి ఇదైతే చాలా ఎక్కువ అవుతుందండి. ఈ రైస్ దీంట్లో ఇదే అండి, ఆల్రెడీ కుక్ చేసుకున్నాను నేను. కొంచెం లిక్విడ్ ఫామ్లోనే కుక్ చేసుకున్నాను. అంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేశాను కాబట్టి ఇలా కుక్ అయింది. తక్కువ వాటర్ యాడ్ చేస్తే పొడి పొడిగా ఉంటుంది. దీంట్లోకి నేను పప్పు, ఆ తర్వాత కొంచెం రైస్ తీసుకొని పెరుగు కూడా తిన్నాను. ఈవినింగ్కి గ్రీన్ టీ, నైట్కి మంచి టమ్మీ ఫిల్లింగ్గా ఉండే స్మూతీ చూపిస్తున్నాను, డ్రై ఫ్రూట్ స్మూతీ. ఇవైతే ఆల్రెడీ నేను మార్నింగే నానబెట్టుకున్నాను. ఒకవేళ మీరు మార్నింగ్ తినాలి అనుకుంటే, మార్నింగ్ తాగాలి అనుకుంటే నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒక
ఒక 8 అవర్స్ అలా నానితే సరిపోతుంది. అట్లీస్ట్ 4 అవర్స్ అయినా నానబెట్టుకోండి. ఇందులోనే నేను మిక్సీ జార్ ఉంటుంది కదా, జ్యూసర్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. 1 స్పూన్ అయితే చియా సీడ్స్ వేసాను. ఇవి ఎక్కువ ఫైబర్ ఉంటాయి. మెటబాలిజం లెవెల్స్ మంచిగా ఇంక్రీజ్ చేస్తుంది. ఎక్కువసేపు టమ్మీ ఫిల్గా ఉంటుంది. ఇంకా హెయిర్కి కూడా చాలా మంచిది, స్కిన్కి కూడా గ్లో వస్తుంది. ఇంకా దీంతో పాటు నేను ఒక 2-3 స్పూన్ల ఓట్స్ ఉంటాయి కదా, అవి తీసుకున్నాను అనమాట. ఈ డ్రింక్ అయితే ఇద్దరు ఈజీగా తాగొచ్చు, ఇద్దరికి సఫిషియెంట్గా ఉంటుంది. ఇది జ్యూస్ కాదు, స్మూదీ అనమాట. పపాయ ఓట్స్ స్మూదీ, డ్రై ఫ్రూట్స్ కూడా వేసి పపాయ ఓట్స్ డ్రై ఫ్రూట్స్ స్మూదీ అనమాట. 3 స్పూన్స్ ఓట్స్ అయితే వేసాను. మనం నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి దాదాపుగా 3 స్పూన్స్ ఉంటాయన్నమాట. డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఆ వాటర్తో సహా, అంటే వాష్ చేసుకొని నేను మంచి నీళ్ళు పట్టి పెట్టాను అనమాట. ఆ నీళ్ళతో సహా వేసుకోవాలి. దాంతోపాటు కొన్ని పపాయ వేసుకున్నాను అనమాట. కొన్ని కాదు, 2 పర్సన్స్కి సరిపడా పపాయ అయితే నేను యాడ్ చేసుకున్నాను. చూడండి, ఇన్ని పపాయ అయితే వేసాను. ఇంకా స్వీట్నెస్ కావాలి అనుకుంటే కొంచెం హనీ కానీ లేదంటే డేట్స్ కానీ ముక్కలుగా చేసి యాడ్ చేసుకోండి. నేనైతే దీన్ని ఆల్రెడీ బ్లెండ్ చేసుకున్నాను. మంచి టెక్చర్ అయితే వచ్చింది, థిక్గా ఉంది చూడండి. ఇంకా సర్వింగ్ గ్లాస్లోకి షిఫ్ట్ చేసుకుందాము, చాలా బాగుంటుంది. నేనైతే ఇందులో ఎక్స్ట్రాగా కొంచెం మధ్య మధ్యలో తినేప్పుడు తగలడానికి వీలుగా ఉంటుంది, అంటే తినడానికి బాగుంటుందని చెప్పేసి కొన్ని పపాయ స్లైసెస్ ఉంటాయి కదా, చిన్న చిన్నగా చాప్ చేసి వాటిని అయితే దీని మీద వేసుకున్నాను. ఇంకా కొంచెం పైనుంచి కొద్దిగా లైట్గా 1 స్పూన్ హనీ అలా యాడ్ చేసుకున్నాను. చూడటానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. హనీ యాడ్ చేసుకున్న తర్వాత పైనుంచి కొన్ని చియా సీడ్స్ కూడా స్ప్రెడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, మంచిగా లుకింగ్ బాగుంటుంది. ఇంకా చియా సీడ్స్ ఒకేసారి ప్లెయిన్గా తింటే గొంతు పట్టేస్తుంది, కానీ కొన్ని 4-5 కాబట్టి అక్కడక్కడ ఒక 1 స్పూన్లో ఒకటి అలా వస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ రేపు వీడియోతో కలుసుకుందాం.